అందరికీ నమస్కారం. లౌక్యం మంచితనం ఉంటే సరిపోదు, కాసింత లౌక్యం కూడా ఉండాలి మనిషి అన్నవాడికి అంటుంటారు మన వాళ్ళు. దాని మీద ఓ సంఘటన గుర్తుకొచ్చి అది మీతో పంచుకోవాలని అనిపించింది. కథల, కథానికల, సంభాషణల ఏది కానిదానిలా అనిపించినా వినటం మాత్రం చేయండి. నేను హైదరాబాద్లో ఉంటున్న రోజులవి. మావయ్య అనే వ్యక్తి అక్కడే ఉన్న, వరుసకి కొంచెం దగ్గరైన, బంధాలకి ప్రేమలకి మాత్రం కాసింత దూరం. అంచేతనేమో ఎన్నాళ్ళ నుంచి వాళ్ళ ఇళ్ళ పక్క వీధుల్లోనే ఉంటున్నా, వెళ్ళగలిగే దూరంలోనే ఉంటున్నా, వెళ్ళలేనంత దగ్గర బంధం. అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి మీ అందరికీ. అయితే ఓ రోజు వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడింది. మా బంధువుల్లోనే ఓ గొప్పింటోళ్ళ ఇంట్లో వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవటం, వాళ్ళు మా అత్తయ్యకి దగ్గర చుట్టాలు కావటం, దరిమిల నేను గొప్పింటోళ్ళ తాకీదు పట్టుకుని అప్పట్లో సైకిల్ వేసుకుని రివ్వమని తొక్కుకుంటూ ఇల్లు ఎక్కడో అడుక్కుంటూ వెతుక్కుంటూ మావయ్య ఇంటికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిందే తడవుగా చావు కబురు చల్లగా చెప్పేసేయడం జరిగింది. అంతే, మా అత్తయ్య తాచుపాములో సర్రని నా పైన లేచి, ఏరా ఏది ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో తెలియదట్రా, అసలు చెప్పాలో లేదో కూడా తెలియనంత లౌక్యం లేనివాడిగా ఎలా ఉన్నావురా, ఇప్పుడు చూడు నీ మానాన్ని నువ్వు చెప్పిన చిన్న చావు కబురికి ఇంటి పేర్ల కర్మమా అంటే 10 రోజులు మైలు పట్టాలి. ఇంట్లో పిల్లలతో ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు? మాకు వచ్చి తుపుక్కును ఉమ్మేసినట్టు చటుక్కుని చెప్పేసావు చావు కబురు. కాస్త పోయింది ఎలాగో పోయింది, కానీ ఈ 10 రోజుల్లో మా చావు ఎవరు చూస్తాడు కనుక ఎంచక్క నువ్వు వచ్చావు, చెప్పేసావు, ఎంచక్క ఇంటికి వెళ్ళిపోతావు. మా పరిస్థితితో ఈ 10 రోజులు ఎవడు వండి పెడతాడు? ఎవడు ఇంట్లోనో గుడ్డముక్క కావాలంటే తీసి పెడతాడు? ఎవడు సరుకులు తెచ్చి పెడతాడు? ఇవేవీ నీకు పట్టవు, చెప్పేశావు అని పురాణం చదివేస్తున్న మా అత్తయ్యతో, అది కాదు అత్తయ్య, వాళ్ళు పాపం, ఒరే మీ అత్తయ్య వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళరా, మళ్ళీ కబురు తెలియకపోతే అయ్యో మేమేం పాపం చేశామని మాకు ఆ చావు కబురు చెప్పలేదు అంటారా. అందుకని నువ్వు కొంచెం వీలు చేసుకుని, నువ్వు ఉండే ఇంటి 2 వీధుల తర్వాతే కదా వాళ్ళు ఉండేది, కాబట్టి చెప్పరా కాస్త అన్నారని వచ్చాను అత్తయ్య. అన్న మాటకి, వస్తావురా వస్తావు, మా ఇంట్లో శుభకార్యాలకి ఎప్పుడైనా వచ్చావు నువ్వు, ఇన్నేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నావు, చావు కబురు మాత్రం మంగళవారమా శుక్రవారమా అన్నది చూడకుండా తెచ్చిపడేసావు. అయినా ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్టు వాళ్ళింట్లో చావు మాకు చావు వచ్చేట్టు చేసింది. అరే నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎంఏలు చదివావు, ఓ స్కూల్లో పనిచేస్తున్నావు, మంచి నటుడు కూడాట, అడపాదడపా టీవీల్లోనూ సినిమాల్లోనూ యాక్టింగ్ కూడా చేస్తున్నావు అని విన్నాం. నీకు ఆ మాత్రం తెలివితేటలు లేవట్రా? మనిషి పుట్టక కాస్తంతైనా లౌక్యం ఉండాలిరా. లౌక్యం అంటే ఏంటి అత్తయ్య అని అడిగిన నా మీద మళ్ళీ విరుచుపడిపోయింది మా అత్తయ్య. తెలీదు, ఆ మాత్రం తెలీదు? ఎవడైనా వింటే నవ్విపోతారు. వాళ్ళు చెప్తారా బాగా దగ్గరని, వెళ్ళి కబురు చెప్పేయమని. ఇదే ఆ పోయిందని పెళ్ళికి పిలిచారా మమ్మల్ని? లేదే, అక్కడ మేము లేనివాళ్ళం, కానివాళ్ళం, గతి లేనివాళ్ళం, కానీ చావు దగ్గరకు వచ్చేసరికి మాత్రం మేము గుర్తొచ్చేసాం. ఈలోగా నువ్వు అక్కడివి సరిగ్గా అక్కడ వాళ్ళకి దొరికావు, కబురెట్టేశారు. చూసుకోవద్దు, ఈ మహాపట్టణంలో హైదరాబాద్లో 10 రోజులు ఏమీ ముట్టుకోకుండా ఇల్లు గడపాలంటే అదంత తేలిక? ఇదేమైనా మేము పుట్టిన మారుమూల పల్లెటూరు అనుకుంటున్నావా? అలాగని సంప్రదాయాలని ఆచారాలని వదిలేసుకోగలమా? వదులుకోలేము. పోనీ అత్తయ్య, నేను చెప్పినా చెప్పలేదనుకుని మైలు పట్టకండి, చాలే వేధవ సలహా ఒకటి. మైల చావు కొడుతుందంటారు సరిగ్గా పట్టకపోతే, పైగా తెలిసింది తెలియనట్టు ఎలా ఉండమంటావురా? ఎలా ఉండమంటావు? పోనీ వాళ్ళు బుద్ధి లేక చెప్పేశారే అనుకో, చెప్పేమన్నారే అనుకో, నీ బుద్ధి ఏమైందిరా? అలాగేనండి చెబుతానండి అని వాళ్ళు 2 రోజుల తర్వాత వెళ్ళి, లేరండి ఊరెళ్ళినట్టు ఉన్నారండి, ఇల్లు తాళం వేసింది అందరికి అని ఏవో వంకలు చెప్పలేవు. ఆ 10వ రోజున వచ్చి కబురు చెప్తే వెంటనే స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు బట్టలు తీసుకోవాలన్నా, వంట పాత్రలు తీసుకోవాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా ఎంత కష్టం రా. నీకేం తెలుసురా?
తగుదురమ్మా అంటూ మాత్రం వచ్చి చావు కబురు చల్లగా చెప్పేశావు. సర్లే అత్తయ్య, సారీ అత్తయ్య, వస్తాను అత్తయ్య అన్న మాటకి మరింత రెచ్చిపోయి, ఒరేయ్ ఒరేయ్, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావురా? వస్తానంటావేంట్రా? పట్టుకొచ్చిందా చావు కబురు? ఇదేమైనా పెళ్లి కబురా? అది చాలదా? మళ్ళీ వస్తావా? వెళ్తాను అనాలి. చిచి, అసలు అది కూడా అనకూడదు. నీ మట్టుకు నువ్వు చెప్పి చచ్చావుగా, అదే రీతిలో నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోవాలి. మా మట్టుకు మేము మాత్రం ఈ 10 రోజులు మైలతో ఉండి చేస్తాం. ఏం చేస్తాం? ఇవి మా అత్తయ్య నోటి నుంచి వచ్చినటువంటి అమృత తుల్యమైన మాటలు. అప్పుడు తెలియలేదు చావు కబురు పెళ్లి కబురు చెప్పినంత వేగంగా, ఆనందంగా సమయాసమయాలు చూసుకోకుండా చెప్పేయకూడదని. ఆ తర్వాత లౌక్యం బాగా వంటబట్టింది నాకు. మా అత్తయ్య పోయినప్పుడు కూడా నాకు పోయిందని తెలిసినా ఆ కబురు మా ఇంట్లో 10 రోజుల దాకా చెప్పలేదు సుమండి. నేను కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఆ చచ్చినవాడు మళ్ళీ లేచొచ్చి, ఏరా మళ్ళీ వచ్చావా, ఈసారి ఏం చావు కబురు తెచ్చావేంటి అంటుందేమోనని భయమేసి. కానీ చివరికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. నాకు ఈ విషయంలో మన లాంటి మనుషులందరిలోకి రాజకీయ నాయకులు అంటేనే ఇష్టం. వారం ఉండదు, వర్జం ఉండదు, ఎండ ఉండదు, వర్షం ఉండదు, చలి ఉండదు. సర్వకాల సర్వావస్థల యందు వాళ్ళకి విషయం తెలియటం చాలు. ఓదార్చడానికి బాధల్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు, పరామర్శిస్తారు, ఓదారుస్తారు, సాంత్వనం చేకూరుస్తారు. మీకేం కాదమ్మా పర్వాలేదంటారు. అది కదా మనిషితనం అంటే. వాళ్ళు కదా మానవ సంబంధాల పట్ల ప్రేమ ఉన్న మనుషులంటే. అందుకే మా అత్తయ్య లాంటి ఛాందస్సుల కన్నా జగమంత కుటుంబం నాది అనుకునే అని నమ్మే రాజకీయ నాయకులంటేనే ఇష్టం. ఈ ఒక్క విషయంలోనే మాత్రం సుమండి. ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.